పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, కన్యా రాశి వారికి ఈ నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ కన్యా రాశి వారికి ఈ 16 మే నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతుందని తెలుసుకుంది. గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శని, మరియు మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధుడు, మిథున రాశిలో గురు శుక్ర సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించి గతంలో లభించినటువంటి మద్దతు ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా, ఉద్యోగ సంబంధముగా, వ్యాపార సంబంధముగా, కుటుంబ సంబంధముగా ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా కొద్దిగా తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఎందుకు కారణం? గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోయాయి. గతంలో బాగుంది, ఇంకా ఇప్పుడు కొన్ని సమస్యలతో సతమతమవుతున్నాయి, కొత్త సమస్యలు వస్తున్నాయంటే దీనికి గల కారణం ప్రధానంగా అష్టమ కుజ సంచార ప్రభావం. ఈ అష్టమ కుజుడు ఏమాత్రం కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత ప్రతి ప్రయత్నాల్లో ఆటంకాలు. కుజుడు దేనికి కారకుడు? ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలగచేస్తాడు. అలాగే కుటుంబపరంగా వాగ్వివాదాలు జరుగుతాయి, ధనపరంగా సమస్యలు వస్తాయి, రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం సూచించబడుతుంది. ఇవన్నీ కుజగ్రహ ప్రభావం కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అయితే కొంతమంది ఈ యొక్క సంచార ప్రభావం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆపరేషన్ సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆపరేషన్స్కి వెళ్ళిపోతారు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశము ఉంటుందని చెప్పవచ్చు. అందుకనే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఈ కన్యా రాశి వారు. ఇక రవి బుధ సంచార ప్రభావం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రవి అనుకూలంగా లేడు, బుధుడు కూడా అనుకూలంగా లేడు. కావున విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు నిరోధించబడతాయి, అంత అనుకూలంగా ఉండదు విదేశీ విద్యకి కూడా. అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బిల్స్ వెళ్ళినా పాస్ కాకపోవడం, అలాగే సామాన్య ప్రజలకి ఈ గవర్నమెంట్ పరంగా శిక్షలు పడుతూ ఉండడం, చలాన్లు కట్టడం లాంటివి, ఫైన్లు కట్టడం లాంటివి జరుగుతాయి కొంతమందికి. అలాగే ఉద్యోగస్తులు మాత్రం కొత్త ఉద్యోగస్తులకి వెళ్ళడానికి అవకాశం అనుకూలం కాదు. నిరుద్యోగస్తులు కాస్త సమయం వచ్చేంత వరకు వేచి చూడాలి. అంటే గత 2-3 నెలల నుంచి కూడా అట్లాగే ఉన్నది అంటే వాస్తవం. ఇప్పుడు ఏమీ అనుకూలంగా లేదు నిరుద్యోగస్తులకి, అనుకున్నంతగా ఉండదు, నిరాశ ఎదురవుతుంది. కానీ అతి త్వరలో మంచి భవిష్యత్తు రాబోతుంది, వేచి చూడక తప్పదు. ఇది కన్యా రాశి వారికి సంబంధించి. వ్యాపారస్తులు కూడా వ్యాపారం అభివృద్ధి అనేటువంటిది, అనగా విస్తరణ చేయకపోవడమే చాలా మంచిది, ఉన్నదాంతోనే కంటిన్యూ అవుతే మంచిది. ఇక గురు శుక్రగ్రహ సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి స్త్రీలతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ప్రేమికుల మధ్య కానీ, దంపతుల మధ్య కానీ కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా కానీ స్త్రీలతో కాస్త జాగ్రత్తగా మాటలన్నింటినీ ఉంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. ప్రధానంగా ఈ గురుగ్రహ ప్రభావం కాస్త పెద్దరికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతారు దగ్గరుండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు, చేసే పనులకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ ధనపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కన్యా రాశి వారు ఎదుర్కోక తప్పదు. రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. మొండి ధైర్యంతో ముందడుగు వేస్తే అనుకున్న విధంగా కనీసము సమస్యల నుంచి బయటపడలేకపోయినా సమస్యల్ని ఎదిరించి నిలబడగలిగే శక్తి మాత్రం వస్తుంది. వ్యయకేతు ఎలాగో అనుకూలంగా లేడు కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కగా శుభమైనటువంటి వార్త వింటారు. కాకపోతే ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కాస్త వైద్యుని సలహాలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సినటువంటిది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి వివాహ సంబంధాలు
కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు, దాంపత్య సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత శుక్రుడు అనుకూలంగా లేకపోవడము, కుజుడు అనుకూలంగా లేకపోవడం, శని అనుకూలంగా, కేతు అనుకూలంగా, రవి బుధుడు అనుకూలంగా లేకపోవడం, ఒక్క గురువు రాహు మాత్రమే నవగ్రహాల్లో అనుకూలిస్తున్నటువంటి ఈ కారణం చేత కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. కావున దైవానుగ్రహం తప్పనిసరి. ఈ యొక్క కర్మకారకుడైనటువంటి శని కర్మదోషం నుంచి బయటపడాలి ఈ కన్యా రాశి వారు అనుకుంటే మే 16వ తారీఖు రోజున శని జయంతి భరణి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజల హోమాలు నేటివి. అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు మే 16 సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాడు సాయంకాలం మే 16వ తారీఖు 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా అన్ని పనులు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, వివాహ సంతాన సమస్యలతో సతమతమవుతున్నా, అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకుండా ఇబ్బందులు పడుతున్నా, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాల వల్ల కారణం. కావున ఈ పంచశాప నివృత్తికి మే 23వ తారీఖు పితృ నక్షత్రం, మఖా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ సంబంధించినటువంటి పంచశాప నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు, ఆదాయము, ప్రశాంతత, అలాగే మానసిక పరిస్థితి గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. జ్వరపీడితులు అవ్వడం కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనా సంతోషకరంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. 17, 18 తేదీన సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు ఉంటాయి. సంతానంతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి లౌక్యంగా వ్యవహరించండి. శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే న్యాయ సంబంధంగా కొంత సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 19, 20 ఈ తేదీలో 19, 20, 21, 22 ఈ తేదీలలో నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే కొంతవరకు సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అధికారుల యొక్క అండదండలు పెరుగుతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరికైనా కానీ రాని బాకీలు వసూలు అవుతాయి, చక్కగా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 23, 24, 25 తేదీల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు, కష్టాలు మొదలవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా కలిసి రాకపోవడము, సంతోషంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతారని చెప్పవచ్చు. ఇక 26, 27 ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో చక్కగా పాల్గొంటారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున మాత్రం ఆనందకరంగా ఉంటుంది, ఖర్చులు సరిపడా ఆదాయం లభిస్తుంది, ఇతరుల సహాయ సహకారాలతో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. గురువుగారు, కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. కన్యా రాశి వారు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను శివాయ నమః అంటూ నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేయడము, ఈశ్వర దర్శనము, అలాగే ఈ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకు 3 సార్లు పఠించడం, ఇవి కనుక చేసినట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే మే 16వ తారీఖు రోజున జరిగే శనిదోష నివారణ కార్యక్రమాలు, మే 23వ తారీఖు రోజున జరిగే పంచశాప నివృత్తి కార్యక్రమాల్లో అవకాశం ఉంటే నమోదు చేసుకోండి, సంతోషంగా జీవించండి. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.